ఒకరు తమంతట తాము తప్పిపోయారనుకోండి, దానికి మొట్టమొదట బాధ్యత వహించాల్సింది ఎవరు అని అంటే సేవకుని కుటుంబం. ఆ తప్పిపోయిన వారి దగ్గరికి వెళ్ళి బాధ్యత రహితముగా వ్యవహరించి వాళ్ళని మరలా దేవుని ప్రజల్లో కలపాలి. ఆ తరువాత రెండవ బాధ్యులు ఎవరు అని అంటే బాధ్యత కలిగిన సహోదరులు. మూడవ అర్హులు ఎవరు? సంఘ విశ్వాసులు. ఇది ఆత్మీయులలో జరిగే సంభవం. ఇది ఆత్మీయులు ఎవరైనా త్రుట్టుపాటుతోటి ఆగిపోయారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సహోదరుడా ఏమయ్యింది, ఎందుకు రావటం లేదు, అసలు ఎందుకు ఆగిపోయావు, నువ్వు ఆగటానికి కారణాలు ఏంటి అని మనము వాళ్ళని ప్రశ్నించి